రోజు మాది బాలీలో డే 1. మన టోటల్ స్పెండింగ్ వచ్చేసి 22 lakhs. 22 lakhs అనగానే షాక్ అయ్యారు కదా. మొత్తం వీడియో చూడండి మీకే అర్థమైంది. అట్లా ఫ్లైట్ ది హోటల్ లో చెక్ ఇన్ చేసి సీదా జిమ్ కే పోయినాం. ఫస్ట్ జిమ్ అంటే అంత మ్యాండేటరీ మనకి. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి బైక్ రెంట్ తీసుకొని పోతుంటే చూడరు బట్టలే లేవు. ఇక అట్లా మనోనికి బాగా చెప్పేసి మేము మనీ ఎక్స్చేంజ్ చేసుకొని ఫస్ట్ అయితే గరుడ విష్ణు పార్క్ అయితే వచ్చేసినాం. ఈ పార్క్ బాలీలో వన్ ఆఫ్ ద ఫేమస్ అట్రాక్షన్. మేము పోగానే లోటస్ పౌండ్ ఉండే మనసు నిమ్మలం అయిపోయింది. అడిగి పోగానే మీకు తెలుసా ఇక్కడ మన హిందూ దేవుళ్ళని కూడా పూజిస్తారు. ఇగో మన విష్ణు దేవుడు. నా వెనుక వచ్చేసి విష్ణుదేవునికి ఇష్టమైన గరుడ పక్షి. ప్లేస్ అయితే అసలు ప్లేస్ గురించి మాటలు కూడా లేవు చెప్పడానికి, చాలా మంచిగా ఉంది. లాస్ట్ అయితే గరుడ పక్షి పైన విష్ణుదేవుడు కూర్చొని ఉంటాడు. నాకైతే బాహుబలి సినిమా చూసినట్టు అనిపించింది. బండి స్టార్ట్ చేసి మేమైతే ఇంకొక లొకేషన్ కి అయితే వచ్చేసినాం. దీని పేరే ఉలువాటు టెంపుల్. ఈడ మనకి పంచలేని లోపల కూడా రానియర్ భయ్య. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ పర్సన్ కి 3 lakhs, అంటే మన కరెన్సీలో 1550 రూపీస్. పోవంగానే లొకేషన్ ని చూసి అబ్బా దిల్ ఖుష్ అయిపోయింది. దాన్ని చూసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లనే ఎంజాయ్ చేసుకుంటా సన్సెట్ చూసేసి కెచెక్ డాన్స్ అయితే వచ్చేసి. ఇదే కెచెక్ డాన్స్. ఒక్కసారి సౌండ్ వినండి మీరు. వీళ్ళు మన రామాయణంని ఒక డాన్స్ రూపంలో మొత్తం చేసి చూపిస్తారు మనకి. బాలీలో కూడా మన కల్చర్ అంటే ఎంత గ్రేట్ కదా. జై శ్రీరామ్. ఇక డాన్స్ ని చూసుకుంటే అట్లనే బేరిపోయినా చాలా ఎంటర్టైన్మెంట్ ఉండే. మా టోటల్ స్పెండింగ్ వచ్చేసి ఇండియన్ కరెన్సీలో 11,000 రూపీస్, ఇండోనేషియన్ కరెన్సీలో 22 lakhs రూపీస్. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఫ్రెండ్స్ క్లబ్ వస్తుంది. రచ్చ ఉంటది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసినాం శ్రీధర్ మమ్మీ ఛానల్లో. లింక్ వచ్చేసి నా బయోలో ఉంటుంది. స్టే ట్యూన్. బుర్రా పాడు వీడియోస్ అయితే వస్తున్నాయి.